ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచన వాక్యం ఇలా ఉంది: నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక నిర్ణయం తీసుకున్న ముందు ఏం చేస్తామంటే మనం ఆలోచిస్తాం. మన అనుభవం అలాగే మన లాజిక్ పనిచేస్తుంది. మనం ఇలా అనుకుంటాం, ఇది నాకు సరిగ్గానే అనిపిస్తుంది అని. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని. ఎందుకంటే మన బుద్ధి పరిమితమైనది, మన దృష్టి చిన్నది. మనకు కనిపించే వరకే మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఆరంభం నుండి ముగింపు వరకు చూస్తాడు. ఈ వాక్యంలో 3 గొప్ప ఆదేశాలున్నాయి. మొదటిగా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని. దేవుడు మనకు బుద్ధినిచ్చాడు, కానీ మన బుద్ధి దేవుని స్థానాన్ని తీసుకోకూడదు. మన బుద్ధి పరిస్థితిని మాత్రమే చూస్తుంది, ప్రస్తుత సమస్యను మాత్రమే చూస్తుంది. కానీ దేవుని జ్ఞానం భవిష్యత్తును చూస్తుంది, దాగి ఉన్న ప్రమాదాన్ని చూస్తుంది, మనకు కనిపించిన దారిని చూపిస్తుంది. కొన్నిసార్లు మనకు సరైనది అనిపించే దారి చివరకు నాశనానికి దారితీస్తుంది. రెండోదిగా, నీ పూర్ణ హృదయంతోనుంది. అంటే హాఫ్ నమ్మకం కాదు, పూర్తి నమ్మకం. సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాదు, సుఖంలో కూడా, కష్టంలో కూడా, సందేహంలో కూడా పూర్తి హృదయం ఇవ్వాలి దేవునికి. పూర్తి హృదయం అంటే, దేవుడా, నాకు అర్థం కాకపోయినా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడం. మూడోదిగా, యెహోవా యందు నమ్మిక ఉంచుమని. నమ్మకం అంటే కేవలం మాట కాదు. నమ్మకం అంటే నియంత్రణ విడిచిపెట్టడం, భయాన్ని వదిలేయడం, దేవునికి అప్పగించడం. దీనికి ఒక గొప్ప ఉదాహరణ అబ్రహాము. మొదటిగా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆయన వయసు సుమారు 75 సంవత్సరాలు. అతనికి స్థిరమైన జీవితం ఉంది, కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, పరిచయమైన సంస్కృతి ఉంది. ఆ సమయంలో దేవుడు చెప్పిన మాట చాలా ఆశ్చర్యకరమైనది: నీ దేశాన్ని, నీ బంధువులను, అలాగే నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించిన దేశానికి వెళ్ళుము అని. ఒకటి గమనించండి, దేవుడు గమ్యం చెప్పలేదు, GPS ఇవ్వలేదు, మ్యాప్ ఇవ్వలేదు, స్పష్టమైన ప్లాన్ కూడా చెప్పలేదు. ఇది విశ్వాసానికి పిలుపు. అబ్రహాము ఇలా అడగలేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, అక్కడ ఏముంటుంది, అలాగే నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని. జస్ట్ అతడు దేవుడిని నమ్మాడు. స్వబుద్ధి చెప్తుంది సేఫ్గా ఉండు అని, కానీ విశ్వాసం చెప్తుంది దేవుడు పిలిస్తే ముందుకు వెళ్ళు అని. అతడు ముందుకు వెళ్ళాడు. ఇది అర్థం చేసుకోవాలి, అబ్రహాము స్థలాన్ని కోరుకోలేదు, దేవుని వాగ్దానాన్ని అనుసరించాడు. అలాగే రెండోదిగా, దేవుడు అతనికి మరో వాగ్దానం ఇచ్చాడు: నీ సంతానం ఆకాశ నక్షత్రంలాగా ఉంటుంది అని. కానీ సమస్య ఏంటంటే అతడు వృద్ధుడు, అతని భార్య అయిన సారా కూడా వృద్ధురాలు, వారికి పిల్లలు లేరు. సంవత్సరాలు గడిచాయి, వాగ్దానం ఆలస్యం అవుతుంది. ఇక్కడ చాలా మంది పడిపోతారు. మనమైతే ఇలా అంటాం, దేవుడా, ఎందుకు ఆలస్యం జరుగుతుంది అని. కానీ అబ్రహాం అడగలేదు. అందుకే అబ్రహాము చివరికి వాగ్దానాన్ని పొందాడు, ఇసాకు పుట్టాడు. ఇది అద్భుతం. మూడోదిగా, ఇప్పుడు అత్యంత కఠినమైన ఆజ్ఞ వచ్చింది: నీ కుమారుడైన నీకు ప్రియమైన ఇసాకును తీసుకొని బలిగా అర్పించు అని. అతడు కేవలం కుమారుడు మాత్రమే కాదు, వాగ్దానపు కుమారుడు, అద్భుతపు కుమారుడు, భవిష్యత్తు ఆశ. ఇది లాజిక్కి విరుద్ధం. మనమైతే ఇలా అంటాం, దేవుడా, నీవే ఇచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు అని. స్వబుద్ధి ఇలా చెప్తుంది, ఇది దేవుని స్వరం కాదు, ఇది అన్యాయం, ఇది అసంభవం అని. కానీ అబ్రహాం ఏం చేశారంటే మరుసటి ఉదయం లేచి ప్రయాణం ప్రారంభించాడు. వాదించలేదు, ఆలస్యం చేయలేదు, అనుమానించలేదు. బైబిల్ చెప్తుంది, అబ్రహాము తన సేవకులతో ఇలా అన్నాడు: మేము ఆరాధన చేసి తిరిగి వస్తామని. ఒకటి గమనించండి, తిరిగి వస్తామని అన్నాడు. అంటే అతడు నమ్మాడు దేవుడు ప్రత్యామ్నాయం చేస్తాడు అని, లేక దేవుడు మృతుల నుండి లేపగలడని నమ్మాడు. ఇది సాధారణ విశ్వాసం కాదు, ఇది సంపూర్ణ విశ్వాసం. అతడు కత్తి పైకెత్తినప్పుడు దేవుడు ఆపాడు: అబ్రామా, ఆ చిన్నవాడిని ఏం చేయకుము అని. ఆ దేవుడు ఒక గొర్రెను ప్రత్యామ్నాయంగా ఇచ్చాడు. సో దేవుడు ప్రత్యామ్నాయం ఇచ్చాడు, వాగ్దానం నిలబెట్టాడు, అతన్ని విశ్వాసపు తండ్రిగా నిలబెట్టాడు. అతని సంతానం ద్వారానే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక మనిషి విశ్వాసం ప్రపంచ విమోచన కథలో భాగమైంది. ఈరోజు దేవుడు నీ జీవితంలో అడగొచ్చు: నీ సౌకర్యాన్ని వదిలేయమని, నన్ను నమ్మే ముందుకు రా అని, నీకు ప్రియమైన దాన్ని, అత్యంత ప్రియమైన దానిని నా చేతిలో ఉంచమని. స్వబుద్ధి చెప్తుంది ఇది ప్రమాదం, ఇది నష్టం అని. కానీ విశ్వాసం చెప్తుంది మనకిచ్చింది దేవుడే కదా, తిరిగి మళ్ళీ ఆయన ఇవ్వగలడు కూడా అని నమ్మమని. మనకు అబ్రహాం నేర్పించిన పాఠం ఏంటి అంటే, దేవుని వాగ్దానం ఆలస్యం కావచ్చు, కానీ రద్దు కాదు. దేవుని పరీక్ష బాధాకరంగా ఉండొచ్చు, కానీ నాశనకరం కాదు. దేవుడు అడిగేది త్యాగం, తీసుకోకపోవడం కాదు. నీవు దేవుని పూర్తిగా నమ్మితే ఆయన నీ జీవితంలో యెహోవా ఈరే అవుతాడు, అంటే ఆయనే చూసుకుంటాడు. ఈరోజు మనం ఎక్కడ స్వబుద్ధిపై ఆధారపడతామంటే ఉద్యోగ నిర్ణయాలలో, పెళ్లి నిర్ణయాలలో, వ్యాపారంలో, కుటుంబ విషయాల్లో. మనకు ఒక్కొక్కసారి ఆలోచించాలి, మనం ప్రార్థించకుండా ముందుకు వెళ్తున్నామా అని. కొన్నిసార్లు దేవుడు ఒక తలుపు మూసేస్తాడు, అప్పుడు మనకు కోపం వస్తుంది. కానీ ఆయన చూస్తున్నాడు, ఆ తలుపు వెనక ప్రమాదం ఉందని. కాబట్టి ఏం జరిగినా అంతా నా మేలుకే అని దేవుని మీద ఆధారపడాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మనము ఇలా ఉండాలి:
నిర్ణయం తీసుకు ముందు ప్రార్థించాలి. దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. తొందర పడకూడదు. భయంతో కాక విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. రోజు ఇలా చెప్పాలి: ప్రభువా, నా ఆలోచన కాదు, నీ చిత్తమే జరుగునుగాక అని. నువ్వు దేవుని నమ్మితే దారి స్పష్టమవుతుంది, భయం తగ్గిపోతుంది, శాంతి వస్తుంది. నువ్వు అర్థం చేసుకోకపోయినా దేవుడు నియంత్రణలో ఉన్నాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము చాలాసార్లు మా స్వబుద్ధి మీద ఆధారపడ్డాం, మా ఆలోచనలపై నమ్మకం ఉంచాము, మా లాజిక్పై ఆధారపడ్డాం ప్రభువా. ఈరోజు మేము అంగీకరిస్తున్నాం, నీ జ్ఞానానికి మించినది ఏది లేదు ప్రభువా. మా హృదయం అంతటితో నిన్ను నమ్మే విశ్వాసాన్ని మాకు దయచేయము. మా మార్గాలను నీవే నేరుగా చేయము ప్రభువా. మా జీవిత నిర్ణయాలలో, మా కుటుంబాలలో, మా భవిష్యత్తులో నీవే నాయకత్వం వహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.